కల్తీపాలెం ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురికాగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాలెం ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. రాజమండ్రి కల్తీపాలెం ఘటనలో సూర్యకళ అనే మహిళ ప్రాణాలు వదిలింది. దీంతో మృతుల సంఖ్య 9కి చేరింది. కల్తీపాలు సేవించి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కాగా కిమ్స్ ఆసుపత్రిలో అయితే చికిత్స కోసం అందించారు. ఇక ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సూర్యకళ మృతి చెందింది. దీంతో కల్తీపాలెం ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరుకుంది. మరికొంతమంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ ఫోన్ ద్వారా అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి. గుడ్ మార్నింగ్ వైశాలి. కల్తీపాల ఘటన ఇప్పటికీ కూడా రాజమండ్రిలో విషాదాన్ని మిగులుతూనే ఉంది. రోజు రోజుకి కూడా ఒకరు చొప్పున మృతులైతే సంఖ్య పెరుగుతూనే వస్తుంది. నేటి వరకు కూడా చూస్తే ఇప్పటి వరకు 9 మంది ఈ కల్తీపాలు తాగిన ఘటనలో మృతి చెందినట్లుగా మనకైతే సమాచారం ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జరిగిన ఈ కల్తీపాల ఘటనకు సంబంధించి బుధవారం తెల్లవారుజామున కూడా నగరంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ అయితే మృతి చెందారు. దీంతో ఈ ఘటనలో ఇప్పటి వరకు కూడా 9 మంది మాత్రమే 9 మంది మృతి చెందినట్లుగా అయితే సమాచారం అవుతుంది. ఈ లాలాచెరు ప్రాంతానికి చెందిన సూర్యకుమారి 62 ఏళ్లు ఆవిడైతే కనుక గత నెల 16వ తేదీన కల్తీపాలు తాగడంతో తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు. 17వ తేదీన అయితే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి అక్కడి నుంచి ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన పరిస్థితి. దీంతో అంటే ఆమె ఈ కల్తీపాలు తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతున్నాయని చెప్పేసి దీంతో వెంటిలేటర్ మీద ఉంచి డయాలసిస్ కూడా వైద్యులు అందించారు. అయితే ఈ చికిత్స పొందుతూ ఆవిడైతే కనుక మృతి చెందింది. వైద్యులు అయితే కనుక తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే 9 మంది చనిపోయిన పరిస్థితి, మరో 3 పరిస్థితి కూడా ఇంకా విషమంగా ఉందని చెప్పేసి అయితే వైద్యులు అయితే చెప్తున్నారు. ఏదైతే ఈ కల్తీపాల ఘటన సందర్భంలో అటు నగరంలో కావచ్చు, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఈ అధికారులు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అలాగే మున్సిపల్ అధికారులు కూడా ఈ నగరాల్లో పట్టణాల్లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ కల్తీపాలకు సంబంధించి ఎక్కడికెక్కడ దాడులు చేయడం, అలాగే హోటల్స్ మీద కూడా దాడులు చేయడం, కుళ్ళిన ఆహార పదార్థాలు ఏమున్నాయన్న దాని మీద కూడా తనిఖీలు అయితే క్షుణ్ణంగా చేస్తున్నారు. అయితే ఈ కల్తీపాల ఘటన ఇప్పటికీ కూడా ఈ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా భయాందోళన ప్రజలు ఉన్న పరిస్థితి ఉంది వైఖరి. రైట్. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.